అసలు ప్రశ్న రావణ్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు ప్రతి స్టేషన్లో బెయిల్ రాగానే మరొక స్టేషన్లో ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను జూలై 1, 2026 హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి పలు కేసుల్లో అరెస్ట్ అవుతున్నారనే ఉన్నారు. ఆయన అరెస్ట్ కొందరు ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారు అని, ప్రజాస్వామ్యానికి విఘాతం అంటూ కలరంగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రశ్న అనే పేరును ఆయనే పెట్టుకున్నారు. ఆయన ఎంత మేధావో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో ఏపీ ప్రభుత్వ విధానాలపై ఏమైనా ప్రశ్నించాడా? పవన్ కళ్యాణ్ పరిధిలోని పంచాయతీ రాజ్ లేదా అటవీ శాఖల లోపాలను, ఏదన్నా సమాచారం హక్కును చట్టం ద్వారా నిలదీశాడా? లేక ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు తెలియాల్సిన అంశాలపై చర్చలు జరిపాడా అని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ ప్రశ్న రావణ్ ఛానల్ మొత్తం వెతికినా ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒకటి లేదు. విమర్శనాత్మక ప్రశ్న కూడా కనిపించదు. అన్నీ అయితే దైవదూషణలు, లేకపోతే పవన్ కళ్యాణ్పై నిందలు, చివరికి టెర్రరిస్టులకు కూడా సమర్థించే బాబతు. జూన్ 28న ఏలూరులో జరిగిన ఒక సభలో ఈయన చేసిన వ్యాఖ్యలే ఈ వరుస అరెస్టులకు కారణమయ్యాయి. అక్కడ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య పరిధిని దాటిపోయాయి. ఆయన మాట్లాడిన భాష, వాడిన పదజాలం ఏమాత్రం నాగరిక సమాజానికి ఆమోదించేలా లేవని సగటు నెటిజన్లు స్క్రీన్ షాట్లతో సహా ఎండగడుతున్నారు. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం, యూస్ కోసం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన సతీమణిని టార్గెట్ చేస్తూ అత్యంత అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టడం, లైవ్లో బూతులు తిట్టడమే ఈయన నిత్యకృత్యంగా మారిందని రికార్డులు చెబుతున్నాయి. జోసెఫ్ రావణ్ కేవలం రాజకీయ నాయకులను మాత్రమే కాదు, సనాతన ధర్మాన్ని, హిందూ దేవులను టార్గెట్ చేస్తూ అత్యంత దారుణమైన రీతిలో దైవ దూషణలకు పాల్పడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉండే ఒక వర్గాన్ని కించపరుస్తూ ఆయన చేసే వ్యాఖ్యలపై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. అసలు ఎలాంటి నైతికత ఇటువంటి సోషల్ మీడియా అబ్యూజర్ను సమర్థిస్తూ కొందరు దీన్ని ప్రజల గొంతుక నొక్కేయడం అని అభివర్ణించడం జరుగుతుంది. ప్రశ్న అనే పవిత్రమైన పదానికి ముసుగు వేసి మత దూషణలు, బూతుల పురాణం అందుకునే వాళ్ళను అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడదు, పైగా మరింత స్వేచ్ఛగా మారుతుంది. ఇలాంటి సనాతన ధర్మాన్ని ఎదురించే వారందరినీ అరెస్ట్ చేయాలి. ప్రశ్నించడం అంటే ఏదైనా సమస్యల మీద ప్రశ్నించాలి, కానీ మతాల మీద, అదేవిధంగా జీవితాల మీద విమర్శలు కాదు. ప్రజల తరపున పోరాడే వ్యక్తులు ఇలా బూతుల ద్వారా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కాదు, నిజంగా ప్రజల కోసం పనిచేసే వాడైతే ప్రజా సమస్యలపై పోరాడాలి. కానీ వ్యక్తిగత దూషణ, సనాతన ధర్మాన్ని దూషించడం, ఇలాంటివి చేయడం ప్రజల సమస్యల పట్ల పోరాటం కాదు, ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం, అదేవిధంగా ఒక ధర్మాన్ని కించపరిచేలా చేయడమే. ఇదిలా ఉంటే ఈ రావణ్ను వెనకేసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడంట, అలా అని ఆయన వెనకేసుకొస్తున్నారు, ఆయన నోరు నొక్కేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఏదైనప్పటికీ ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేయడం కరెక్టేనా? మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.